హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి బలము కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు. ఎప్పుడైతే మనం నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుకు కలిగిన బలమును, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ధైర్యాన్ని మనము తెచ్చుకున్నాము. మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అధైర్యాన్ని, మనలో ఉన్న ఒక వ్యర్థమైన దాన్ని ఆయన తీసుకుని యేసుక్రీస్తు ఆయనకున్న మొత్తాన్ని, సమస్త విజయం కలిగించే శక్తిని మొత్తాన్ని మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం దేవుడు ఇప్పుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ రోజున మనం బలము కలిగిన వారిలాగా మనము మారిపోయాం. మనల్ని నిర్మించడమే మన దేవుడు గొప్ప గొప్ప వ్యక్తులుగా మనల్ని నియమించున్నాడు. కానీ మనం అది గ్రహించుకోలేక కొంతకాలం తర్వాత ఎప్పుడైతే మనం నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో చాలామందికి ఏంటంటే లోకంలో ఉన్న విషయాల్ని, ఆత్మీయకరమైన విషయాన్ని ఎలాగ చూడాలో తెలియక చాలామంది ఇబ్బంది పడిపోయి అనేకమైన విషయాల్లో అపజయాలు పాలయ్యి చాలామంది కృంగిపోయి చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుడు నిన్ను బలవంతుడిగానే నియమించున్నాడు కానీ బలహీనుడిగా నియమించలేదు. ప్రతి దాంట్లో విజయం పొందే వాళ్ళకి నిన్ను నియమించున్నాడు కానీ నష్టపోయే వాళ్ళకి నిన్ను దేవుడు నియమించలేదు. ఈ రోజున ఒకవేళ నీకు నష్టం వచ్చిందా ఆయన మీద ఆధారపడి ఈ యొక్క వాగ్దానాన్ని తీసుకుని నువ్వు అడుగు. నువ్వు కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు రెండింతలుగా తిరిగి ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలని జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకునే బలము కలిగి విశ్వాసాన్ని వదలకుండా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నీ పరిస్థితి అనారోగ్యమా, ప్రమాదకరమైన చోట్ల ఉన్నావా, లేకపోతే బంధించబడి ఉన్నావా, దేవుని యందు ధైర్యం కలిగి ఉండు. నువ్వు ఎక్కడైతే బంధించబడ్డావో అక్కడే నువ్వు రాజుగా నియమించబోతున్నావు. ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో అక్కడే నువ్వు ఈరోజు ఘనపరచబోతున్నావు. ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో అక్కడ నువ్వు బలపడబోతున్నావు. ఏదైతే నిన్ను అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందో ఆ అనారోగ్యం తొలగిపోయి ఈరోజు నీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆమె ఇచ్చిన వాగ్దానం బట్టి ఈరోజు ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఎందుకంటే వీరందరూ ధైర్యం కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి, బలము కలుగును గాక అని ప్రవచిస్తుందండి. వీరు ఏ విషయాల గురించి అయితే ఏకీభవిస్తుంటారు, ఏకీభవించిన విషయాల్లో విజయం కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరికి తండ్రి ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి ఆ సహాయం వారికి అందును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.